దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో రాయలసీమ ఒకటి. చంద్రబాబు రాయలసీమలో పుట్టలేదా? పుట్టిన ప్రాంతానికి మేలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? నీటిపారుదల శాఖ మంత్రి నీకు 15,000 అంటూ అబద్ధాలతో పాపులర్ అయిన నిమ్మల రామానాయుడు రాయలసీమ లిఫ్ట్ వెకిలీగా మాట్లాడుతున్నారు అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నేత మాజీ మంత్రి అన్నారు. దేశంలోనే అత్యంత వెనుకబడి ప్రాంతాల్లో ఒకటి. ఇప్పుడు మొత్తము భారతదేశంలో రాజస్థాన్ లో జైసల్మేర్ తర్వాత నెక్స్ట్ అతి తక్కువ వర్షపాతం ఉండేది అనంతపురం జిల్లా. గత 100 సంవత్సరాలు చూస్తే కరువు కాటకాలతో అల్లాడిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతం. ఎందుకంటే మనకు ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ రెండు కూడా మిస్ అయిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ఊరు ఎక్కడ? రాయలసీమ ప్రాంతం కాదు. కాబట్టి ఆయనకు అదనంగా ఉంది బాధ్యత. రాజకీయాల్లో గాని ఏ ప్రజా సేవలో కూడా దేశానికి ఎంత మనము ప్రాముఖ్యత ఇస్తామో, రాష్ట్రానికి ఇస్తామో, ప్రాంతానికి ఇస్తామో, మన ఊరికి కూడా కదా జన్మనిచ్చిన ఊరు. సమాధానం ఏమని ఇంతవరకు ఇన్ని రోజులైంది కదా, 10 రోజులైంది, సమాధానం ఎక్కడ ఇచ్చినారు? ఇవ్వకపోగా ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం. 22 టీఎంసీనే కదా మీకు ఉండేది, దాన్ని ఏ విధంగా తీసుకుంటారని ఒకరు. నీటిపారుదల శాఖ మంత్రి ఆయన అయితే నవ్వుకుంటూ ఎకిలించుకుంటూ ఎవరు నీకు 15 నీకు 18 అని చాలా పాపులర్ అయినాడు. చూడండి, అతి ఫాస్ట్ గా పాపులర్ అయిన మనిషి ఆయన. నాకు తెలిసి రాజకీయాల్లో అంత ఫాస్ట్ గా పాపులర్ అయిన మనిషి ఆయన తప్ప లేరని అనుకుంటున్నాను. ఎందుకు ఒకటే ఒక స్టేట్మెంట్, నీకు 15 నీకు 15 నీకు 18. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒక రకంగా చూడాలంటే ఎకిలించుకుంటూ రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నా దీంట్లో బాధ్యత ఉంది? అసలు కొద్దిగా దాంట్లో బాధ్యతతో మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు మాట్లాడే లాజిక్ ఏమన్నా ఉంది? ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజమా కాదా, ఏమన్నా మాటల్లో పొరపాటుగా అర్థం చేసుకున్నారని ఎక్కడన్నా ఒక్కరన్నా చెప్పినారు? ఇది బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారి బాధ్యత. ఆయన వచ్చి చెప్పాలి ఇది నిజంగా జరిగిందా. ఒకవేళ జరగలేదంటే ఇది జరగలేదు, ఇది రాంగ్ అని చెప్పండి. లేదా జరిగింటే ఇది ఈ విధంగా అని చెప్పండి. ఎవరంటే వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించేది, వాళ్ళతో ఉన్న పుండు మీద ఉప్పేసినట్టుగా ఇంకా కొంత రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చిన్న చూపు చూడటం జరుగుతుంది. క్యూసెక్ అంటే నీటి పారుదల, క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ అంటారు నీటి పారుదల. టీఎంసీ అంటే నీటి నిల్వ. ఈ నీటి నిల్వ ద్వారా అయ్యే మనకుండే బెనిఫిట్ అప్రాక్సిమేట్ గా అందాజుగా 11,000 క్యూసెక్లు ఒక రోజు 24 గంటలు పారితే ఒక టీఎంసీ నీటి నిల్వ అవుతుందంట. ఒక్కసారి నీటి నిల్వ ఒక టీఎంసీ పెట్టుకుంటే ఇంచుమించు 10,000 చెరుకు ఎకరాలకు మనము నీటిపారుదల ఇరిగేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ 3 ఎప్పుడైతే పబ్లిక్ అర్థమవుతాయో ఈ రాయలసీమ లిఫ్ట్ గురించి మిగతా అంతా కూడా అర్థమవుతుంది అన్నమాట. లేకుంటే మనం ఊరికే క్యూసెక్లు అని టీఎంసీ అని చెప్తుంటే పబ్లిక్ అర్థం కాదు. అప్రాక్సిమేట్ గా 11,000 క్యూసెక్లు 24 గంటలు పారితే ఒక టీఎంసీ అంటే మనము 24 గంటల సేపు బిందె లోపల ఒకవేళ నీళ్లు ఇస్తే ఆ ఇచ్చే పారుదల క్యూసెక్లు బిందె నిల్వ టీఎంసీలు. ఆ తర్వాత ఆ బిందె మనం ఒకవేళ 20 మందికి తాపుతామా 30 మందికి తాపుతామా అనేది ఎట్లుందో గ్లాసుల ప్రకారంగా ఆ బిందెతో పాటు 10 నుంచి 12,000 ఎకరాలు మనం నీరు ఇచ్చేదానికి అవుతుంది అన్నమాట వ్యవసాయానికి.